ఎంఐఎంపై కేంద్ర మంత్రి కిషోర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీ ఇక్కడ రాజకీయం చేస్తుందన్నారు. ఒక స్థలం విషయంలో ల్యాండ్ అక్విజిషన్ కింద డబ్బులు మంజూరు అయ్యాయని, ఆ తర్వాత కూడా ఇక్కడ ఎంఐఎం పార్టీ మతపర రాజకీయం చేస్తుందని విమర్శించారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పనులు త్వరగా పూర్తి చేసి అంబర్పేట నియోజకవర్గం ఫ్లైఓవర్ కింద పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు కేంద్ర మంత్రి కిషోర్ రెడ్డి. నానే ఉందన్న సార్ మాట్లాడదాం. అన్న లైవ్ లైవ్ అంబర్పేటకు సంబంధించి ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందో 2018లో పనులు మరి ప్రారంభించుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 2017 నుంచే ఈ యొక్క జిహెచ్ఎంసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భూసేకరణ పనులు ప్రారంభమైనాయి. ఈ రోజు వరకు కూడా ఇంకా 6 సెంటర్స్లలో భూసేకరణ పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఎవరైతే ఇంటి యజమాని ఉంటాడో ఆయన డబ్బులు తీసుకొని 2,54 లక్షలు తీసుకొని ఆయన భూమిని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఏ రకమైనటువంటి ప్రార్థనా స్థలం కానీ మరొకటి కానీ రిలీజియస్ స్ట్రక్చర్ కానీ లేదు. ఆయన హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. జిహెచ్ఎంసి వాళ్ళు మొత్తం డిస్మెంటల్ చేశారు. డిస్మెంటల్ చేసిన తర్వాత 6 నెలలకు మధ్యదళారులు వచ్చి, రాజకీయ పార్టీ నాయకులు వచ్చి ఇక్కడ స్థలం ఉండింది, ఇక్కడ మరి ప్రార్థనా స్థలం కట్టాలి అని చెప్పి రోడ్డు మధ్యలో ఇంత పెద్ద సుమారు 400 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి పనులు పూర్తి అయిపోయిన తర్వాత మరి ఈరోజు ఇక్కడ మజ్లిస్ పార్టీ ముందుండి దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నము, ఇన్ని సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంత దుర్మార్గంగా అభివృద్ధి వ్యతిరేకులుగా, అభివృద్ధి నిరోధకులుగా ఈరోజు మజ్లిస్ పార్టీ హైదరాబాద్ను పట్టి పీడిస్తూ ఉంది.